స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా మన జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పదంలో నడిపించేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో సోమవారం అత్యంత వైభవంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. త్వరలో ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జిల్లా అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా మారుతుందని ప్రకటించారు. రైతులకు మేలు కలిగించే విధంగా ఉద్యాన పంటల సాగును పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఉద్యాన మిషన్ ప్రారంభించామని, ఇందులో భాగంగా ఏడాది అదనంగా 10,000 ఎకరాల్లో ఉద్యాన సాగు చేయనున్నందుకు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసుల నాయుడు, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, ఏఎస్పీ సౌమ్యలత, డిఆర్ఓ ఈ మురళి, ఆర్డీఓ కీర్తి, ఇతర ప్రముఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ మన ముందున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రణాళికల తయారీ అమలులో భాగస్వామ్యులమవుతూ బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందామని కోరుతున్నాను. మన జిల్లా ఏర్పడి 46 సంవత్సరాలు పూర్తయింది. ఎంతో ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద గల మన జిల్లా ఈ 4.5 దశాబ్దాల కాలంలో చాలా ఉంది. మనకు స్వాతంత్రం సిద్ధించి 2047 నాటికి 100 ఏళ్ళు పూర్తవుతుంది. ఆనాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించే లక్ష్యంతో గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక